హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సగ్గుబియ్యం వడియాలు అయితే వేస్తాము. మీకు ఇవి వేయడానికి ఎండతో పని అవసరం లేదు. మీకు త్వరగా కావాలనుకుంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేకుంటే ఫ్యాన్ గాలికైనా సరే ఇవి ఆరిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. దీనికి ఏమేం కావాలంటే సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇవి నానబెట్టైనా తీసుకోవచ్చు, లేకుంటే మామూలు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ పట్టైనా సరే చేసుకోవచ్చు. ఇంకా సగ్గుబియ్యం 1 స్పూన్ జీలకర్ర, మీరు ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు అనమాట. నేనేమో పండుమిర్చి అయితే తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేద్దామో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఫస్ట్ మనం మిక్సీ అయితే పట్టుకుందాము. ఫ్రెండ్స్ చూసారా, వీటిని అయితే మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకుందాము. వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, దీనిలో సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. వడియాల్లో సాల్ట్, ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగో తినడానికి. మనం కొంచెం చెక్ చేసుకొని అయితే వేసుకోవాలి, సరిపోయిందో లేదో. వాటర్ అయితే రోల్ బాయింగ్ అవుతుంది. చూడండి, ఇదైతే యాడ్ చేసుకుందాం. రెండైతే చిల్లీ తీసుకుంటున్నాను. ఒకసారి అయితే మనం మెత్తగా కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేద్దాం. వేసేద్దామా? వేసే ఫ్రెండ్స్ చూసారా, జీలకర్ర ఇంకా మిర్చిది అయితే వేసేసి ఒకసారి అయితే తిప్పాలన్నమాట. దగ్గరికి వచ్చేదాకా తిప్పాలి. బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకైతే తిప్పాలన్నమాట. ఎంత బాగా ఉడికితే వడియాలు అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా 5 మినిట్స్ ఉంచాలా, 10 మినిట్సా? అయిపోయింది, కొంచెం 2 మినిట్స్ అయితే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యం వడియాలు అయితే వేయడానికి డాబా మీదకి అయితే వెళ్తున్నాం. వచ్చేసేయండి. చూడండి, ఎండ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండలో అయితే వేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకోవచ్చు అనమాట. మా హనీబాబు కూడా వచ్చాడు. ఎండ ఫుల్గా ఉంది, గాలి కూడా వస్తుంది. ఇంకా అందుకే ఎగిరిపోతుందని చెప్పేసి ఇవైతే పెడుతున్నాము. ఎండలో వద్దని చెప్పినా సరే మా హనీబాబు కూడా పైకి వచ్చాడు. ఏ పని చేసినా ఉంటాడనమాట. వేడిగా వేస్తే బాగా లూజ్గా ఉంటుంది. అందుకే కొంచెం చల్లారాక అయితే వేస్తాం అన్నమాట. చూడండి, హనీబాబు కూర్చో.
ఇప్పుడు అమ్మ నేను ఇప్పుడు బాగా ఎండుంది కదా. సరిపోయిదిగా ఇది ఈ క్లాత్. అయిపోయింది. ఫినిష్. ఫ్రెండ్స్ వడియాలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయినాయి. చూడండి చోట్ల కారిపోతున్నాయి. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ ఎలా ఉంటాయో ఒకసారి అయితే చూద్దాము. మళ్ళీ పైకి వచ్చాక ఎండ అయితే చూసారా ఫుల్గా వేస్తుంది. ఇంకా ఈ ఎండకైతే ఆరిపోతాయి బాగా. చూద్దాం మళ్ళీ ఈ ఆరాక ఎలా వస్తాయి ఏంటనేది కూడా చూద్దాము. సగ్గుబియ్యం వడియాలు ఎండిపోయినాయా? పక్కన